హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈ వీడియోలో అయితే మనం హెచ్టీఎంఎల్ బేసిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం బేసిక్స్లో డిస్కస్ చేయాల్సింది హెచ్టీఎంఎల్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి. హెచ్టీఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్. సో మనం హెచ్టీఎంఎల్ అనేది జావా, సి వీటిలాగా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదనమాట. సో మార్కప్ లాంగ్వేజ్ ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే మనం టు డిఫైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. టు డిఫైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. వెబ్ పేజ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్ అంటే ఏమంటే మనం ఇదొక వెబ్ పేజ్ అనుకుందాం. ఈ వెబ్ పేజ్లో మనకు టెక్స్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఇమేజెస్ కూడా ఉంటాయి. ఇమేజెస్ ఉంటాయి. ఇంకా బటన్స్ కూడా ఉంటాయి కదా! సో మనం ఈ ఇమేజ్ అనేది ఎలా డిస్‌ప్లే అవ్వాలి? ఈ టెక్స్ట్ అనేది ఎలా డిస్‌ప్లే అవ్వాలి? ఈ బటన్ అనేది ఎలా డిస్‌ప్లే అవ్వాలి? ఇవన్నీ ఎలా డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పడానికి హెచ్టీఎంఎల్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి బేసికల్లీ హెచ్టీఎంఎల్ ఎక్కడ రన్ అవుతుందంటే ఇట్ రన్స్ ఇన్ ఏ బ్రౌజర్. రన్స్ ఇన్ బ్రౌజర్. సో నెక్స్ట్ మనం హెచ్టీఎంఎల్‌లో డిస్కస్ చేయాల్సింది ట్యాగ్ అంటే ఏంటి? సో ట్యాగ్ అంటే ఏంటి? సో ట్యాగ్ అంటే ఏమంటే మనకు ఇలా 2 యాంగిల్ బ్రాకెట్స్ ఇచ్చి దీని మధ్యలో టెక్స్ట్ వచ్చుంటది. సో ఈ టెక్స్ట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తదంటే ట్యాగ్‌ని, నేమ్‌ని రిప్రజెంట్ చేస్తది. ట్యాగ్, నేమ్. వీటిని ఏమంటామంటే యాంగిల్ బ్రాకెట్స్ అనేసి అంటాం. యాంగిల్ బ్రాకెట్స్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ట్యాగ్‌లో ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. సో ఓపెన్ ట్యాగ్ అంటే ఏమంటే ఇలా 2 యాంగిల్ బ్రాకెట్స్ వచ్చి దీని మధ్యలో జస్ట్ ట్యాగ్ నేమ్ వచ్చిందంటే ఇది ఓపెన్ ట్యాగ్ అని అర్థం. దీన్ని మొత్తాన్ని ఓపెన్ ట్యాగ్ అంటాం. క్లోజ్ ట్యాగ్ అంటే ఏమంటే 2 యాంగిల్ బ్రాకెట్స్ వచ్చి దీని మధ్యలో ఫార్వర్డ్ స్లాష్ వచ్చి దీని తర్వాత ట్యాగ్ నేమ్‌ని రాస్తాం. సో ఇలా వచ్చిందంటే దీన్ని మొత్తాన్ని కలిపి మనం క్లోజ్ ట్యాగ్ అనేసి అంటాం. సో ఇది ట్యాగ్ గురించి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ ఇన్ హెచ్టీఎంఎల్. ఎలిమెంట్ ఇన్ హెచ్టీఎంఎల్. సో ఎలిమెంట్ అంటే ఏమంటే ఎగ్జాంపుల్ కోసం మనం హెచ్1 అనే ట్యాగ్ ఒకటి తీసుకున్నాం. ఇది ఓపెన్ ట్యాగ్. ఇప్పుడు క్లోజ్ ట్యాగ్ రాస్తాం. సో నెక్స్ట్ దీని మధ్యలో ఏదో ఒక టెక్స్ట్ ఉందనుకుందాం. సో ఎలిమెంట్ అంటే ఏమంటే ఈ ఓపెన్ ట్యాగ్, ఈ టెక్స్ట్ అండ్ దెన్ క్లోజ్ ట్యాగ్. ఈ మూడిటిని కలిపి మనం ఎలిమెంట్ అనేసి అంటాం. ఎలిమెంట్ ఇన్ హెచ్టీఎంఎల్. సో ఈ టోటల్‌ని కలిపి మనం ఎలిమెంట్ అనేసి అంటాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్టీఎంఎల్. అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్టీఎంఎల్. సో మన హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే ఏమంటే ఇలా నేమ్, వాల్యూ పెయిర్‌లో వస్తాయి. నేమ్ ఈక్వల్ టు సంథింగ్ వచ్చి ఇక్కడ వాల్యూని రాస్తాం మనం ఈ డబుల్ కోట్స్‌లో. సో ఇలా వచ్చేటివన్నీ అట్రిబ్యూట్స్ అనేసి అంటాం మనం హెచ్టీఎంఎల్‌లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ ఈక్వల్ టు అని రాసి ఇక్కడ క్లాస్ నేమ్ రాస్తాం. సో ఇదొక అట్రిబ్యూట్. ఇది అట్రిబ్యూట్ నేమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో అలాగే మనం ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటే దీంతో సోర్స్ అనే అట్రిబ్యూట్ ఉంటది. ఇక్కడ మనము ఇమేజ్ యొక్క పాత్‌ని మెన్షన్ చేస్తుంటాం. ఇదొక అట్రిబ్యూట్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో నెక్స్ట్ మనం హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్‌ని చూద్దాం. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టీఎంఎల్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టీఎంఎల్. సో హెచ్టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్‌లో ఏముంటదంటే ఫస్ట్ ఇది హెచ్టీఎంఎల్ ట్యాగ్‌తో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకు దీని లోపల హెడ్ ట్యాగ్ ఉంటుంది. హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ ట్యాగ్ ఉంటుంది. ఇది టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్‌ని డినోట్ చేస్తుంది. టైటిల్ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ హెడ్ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మనకు బాడీ ట్యాగ్ ఉంటుంది. దీని తర్వాత బాడీ ట్యాగ్‌ని కూడా క్లోజ్ చేస్తాం. సో లాస్ట్‌లో మనకు హెచ్టీఎంఎల్ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఒకటి చూసినట్టయితే ఎక్కడైతే ఓపెన్ ట్యాగ్ అనేది ఉంటుందో దానికి కంపల్సరీ క్లోజ్ ట్యాగ్ కూడా కావాలి. ఇది ఓపెన్ ట్యాగ్,
ఇది క్లోజ్ ట్యాగ్. సో, హెడ్‌కి గూడా అలాగే ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. బాడీకి గూడా ఓపెన్ ట్యాగ్ ఉంటది, క్లోజ్ ట్యాగ్ ఉంటది. సో, మనం దీన్ని బట్టి తెలుసుకుందేమంటే ఎక్కడైతే ఓపెన్ ట్యాగ్ ఉంటదో దానికి క్లోజ్ ట్యాగ్ గూడా ఉండాలి. ఇట్ ఈస్ కంపల్సరీ. సో, మనం ఈ బాడీలో ఏమైతే రాస్తామో అది వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. బేసికల్లీ మనం దీన్ని వెబ్ పేజ్ కంటెంట్ అనేసి అంటాం. వెబ్ పేజ్ కంటెంట్. సో, ఈ కంప్లీట్ థింగ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్. హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్. సో, నెక్స్ట్ మనం సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం హెచ్‌టీఎంఎల్.